ఏం చేయాలి, ఈ ఇష్యూని అసలు ఇక్కడ వదిలేసేసి వేరే ఇష్యూ దగ్గరికి వెళ్ళాలి. దాంట్లో సనాతన ధర్మం గురించి ఏం మాట్లాడారు ఈ పాయింట్. సనాతన ధర్మం గురించి మాట్లాడిన దాంట్లో ఆయన చక్కటి మాట్లాడుకొచ్చారు, ధర్మాన్ని అవహేళన చేయడం, అవమానించడం అన్నటువంటి. కానీ దీనికి ఆన్సర్ అంత మాటలు చెప్పినటువంటి ఆయన దీనికి సమాధానం చెప్పాలి కదా. కాశీనాయన క్షేత్రం ఉందా, లేకపోతే కనుక ఇది రాయచోటిది, ఈ రెండింటికి సమాధానం లేదు కదా ఆయన దగ్గర నుంచి. ఇంకోటి పోనీ దేవాలయాలకు సంబంధించినటువంటి దాంట్లో ఆ ఫండింగ్స్ని ఆపుతాము, లేదా దేవాలయ భూములకు సంబంధించి మళ్ళీ అది నా మంత్రిత్వ శాఖ కాదంటారేమో. బట్ ఇక్కడ మంత్రిత్వ శాఖల గురించి రివ్యూ కాదు కదా పెట్టింది, ఆయన పార్టీ అధినేత. కానీ ఇక్కడ కోలగొట్టింది కాదు మాత్రం, మరి అదే కదా చెప్పేది, అదే అనేది. దాన్ని ఏమంటారు, కంఫర్టబుల్ సెక్యులరిజం, ఇదే కంఫర్టబుల్ హిందుత్వ. ఇది ఇప్పుడు హిందుత్వ అనేది నాకు ఉపయోగపడే వరకు నేను మాట్లాడతాను, ఉపయోగం లేనటువంటి సందర్భంలో సైలెంట్గా ఉంటాం, ఇదే నా వలన నష్టం జరిగితే సైలెంట్గా ఉంటాం అన్న రూట్లో ఉందన్నమాట అంతే. కానీ ఇక్కడ ఒకటి సార్, మెయిన్ డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తే ఇక్కడ ఆశించింది చాలా వరకు ఇప్పుడు కూడా గల్ఫ్ దేశాల్లో కూడా, జర్మనీ గల్ఫ్ దేశాల్లో ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వాళ్ళు నిర్వహించి అక్కడ కూడా మాట్లాడారట. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జనసేన పూర్తిగా అధికారంలో లేదు, జస్ట్ డిప్యూటీ సీఎం మాత్రమే ఉన్నారు, పూర్తిగా అధికారంలోకి రావాలంటే పవన్ సీఎం కావాలి అనేది ఈ పాయింట్. అంటే